హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఇప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఆర్ఆర్బి గ్రూప్ డి 09/2025 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మన యొక్క సికింద్రాబాద్ సైట్లో ఇప్పుడే అవైలబిలిటీలోకి రావడం జరిగింది. దాని యొక్క మెయిన్ డేటాకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇండోర్ వీడియోలోకి వెళ్ళిపోయి ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీకు యాప్ని ఇన్స్టాల్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా మన యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిపోదాం. సో కొద్దిసేపటి క్రితం మన యొక్క సికింద్రాబాద్ సైట్లో మనకి ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇంగ్లీష్ మీడియంలో 09/2025 లెవెల్ 1 సంబంధించి. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో 09/2025 సంబంధించినటువంటి డీటెయిల్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించినటువంటి డేటా అనేది ఈ నెల 31వ తేదీ నుంచి అయితే అందుబాటులోకి ఉండడం జరుగుతుంది. అప్లికేషన్ యొక్క లాస్ట్ డేట్ కన్నా తీసుకుంటే మార్చి 2వ తేదీ రోజు నైట్ వరకు అందుబాటులో ఉంటుంది. ఫీ పేమెంట్ సంబంధించినటువంటి లాస్ట్ డేట్ కన్నా తీసుకుంటే మార్చి 4వ తేదీ రోజు. అప్లికేషన్ లేదా ఎర్రర్ ఉన్నట్లయితే దాన్ని మాడిఫై చేసుకోవడానికి మార్చి 5వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ వరకు అయితే టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ స్క్రైబ్ సంబంధించినటువంటి డేటా కావాలంటే మాత్రం మార్చి 15 నుంచి మార్చి 19 వరకు అయితే అందుబాటులో ఉండడం జరుగుతుంది. సో ఇది లెవెల్ 1 7th సిపిసి పేజ్ పైన ప్రజెంట్ అయితే రావడం జరిగింది. 8th సిపిసి ప్రజెంట్ ఇంకా అండర్ ప్రాసెస్లో ఉంది కాబట్టి స్టిల్ ఇట్ ఈస్ ఇన్ 7th సిపిసి బేస్ పైనే. ఓకే, అండ్ లాస్ట్ డేట్ కన్నా తీసుకుంటే అప్లికేషన్ సంబంధించి 2/3/2026 అనేది ఇంపార్టెంట్ కాబట్టి దాన్నే కట్ ఆఫ్ డేట్గా వీళ్ళు ఇక్కడ తీసుకుంటారు. అండ్ మనకి ఇక్కడ ఇనిషియల్ పే కన్నా తీసుకుంటే 18,000తో ఈ యొక్క నోటిఫికేషన్ ఇది రిలీజ్ చేయడం జరుగుతుంది. అప్పర్ ఏజ్ లిమిట్ కన్నా తీసుకుంటే 33 ఇయర్స్తో రావడం జరుగుతుంది. యాజ్ పర్ ద రిటర్న్ 1/1/2026 ప్రకారంగా టోటల్ వేకెన్సీస్ 22,195 మాత్రమే. మనకు 60,000 50,000 అని చెప్పారు కదా, అదేది కాదు, అఫీషియల్గా వచ్చింది మాత్రం మీరు ఫాలో అవ్వాలి. అందులో వచ్చింది ఇందులో వచ్చిందంటే అదంతా కదా, అఫీషియల్గా రైల్వే ఇచ్చింది మాత్రమే పరిగణలో తీసుకోవాలి. ఓకే, అండ్ అదేవిధంగా ఇదే వీడియోలో మనం చివరిలో జోన్ వైజ్గా అండ్ అదేవిధంగా ఇంకా డీటెయిల్ డేటా కూడా మనకు అందుబాటులో ఉంటుంది. దాన్ని కూడా ఒకసారి చూద్దాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. అండ్ దాంతోపాటు ఓబీసీ సర్టిఫికేట్ సంబంధించి ఏదైతే ఇంపార్టెంట్ న్యూస్ ఉందో అది కూడా ఇందులో కవర్ చేసిద్దాం. ఓకే, అందుకే ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ ఎవరైతే ప్రజెంట్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారో, అంటే మేము డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాం, ఇంటర్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాం, మరి మాకు ఎలిజిబుల్ కాదా అంటే 10th ఫైనల్ ఇయర్ చదివే వాళ్ళు మాత్రమే నాట్ ఎలిజిబుల్. 10th పాస్ అయ్యి ఆ తర్వాత మీరు ఇంటర్ ఫైనల్ ఇయర్లో ఉన్నా మీరు 10th కంప్లీట్ చేసారు కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, మీరు ఒక జోన్కి ఒక అప్లికేషన్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. మల్టిపుల్ అప్లికేషన్స్ మల్టిపుల్ జోన్స్కి చేస్తా అంటే మాత్రము మొత్తం రిజెక్షన్ అనేది చేసేస్తారు. ఓకే, అన్ని అప్లికేషన్స్ రిజెక్ట్ చేసేస్తారు కాబట్టి ఒక అప్లికేషన్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. 10th బేస్ పైన వస్తున్నటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ కాబట్టి దీన్ని ప్రాపర్గా ఉపయోగించుకోండి. అండ్ స్టేజెస్ కన్నా తీసుకుంటే ప్రజెంట్ అయితే సింగిల్ స్టేజ్ పైన ఎగ్జామ్ ఉంటుంది. ఒకవేళ రైల్వే కనుక కావాలనుకుంటే మాత్రం మల్టిపుల్ స్టేజెస్లో కూడా ఎగ్జామ్ పెట్టవచ్చు. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ పీఈటీ అయితే మ్యాండేటరీ, పీఈటీ తర్వాత డీవీ, ఆ తర్వాత మెడికల్ నీట్. అండ్ పీఈటీకి 1:3 రేషియోలో వీళ్ళు ఇక్కడ షార్ట్ లిస్ట్ చేస్తారు. డీవీ కన్నా తీసుకుంటే 1:1. సో ఇక్కడ డైరెక్ట్ క్లియర్ మెన్షన్ చేసారు కాబట్టి దీన్ని బట్టే ఉంటుంది. అండ్ ఎగ్జామ్లో 1/3 నెగిటివ్ కూడా ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్స్. సో A2, A3, B1, C1 వీటికి సంబంధించి మనకి ఇక్కడ డేటా ఇవ్వడం జరిగింది. బట్ ఇవన్నీ కూడా మనం ఆ యొక్క మెడికల్ డీవీ అయ్యేటప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ప్రజెంట్ ఒక నోటిఫికేషన్ రన్ అవుతుంది కదా, వాళ్ళకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత అక్కడ ఏదైతే పాయింట్స్ ఉంటో ఆ పాయింట్స్ మనకి ఇక్కడ రిప్లికా అయితే అంతే. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ సేమ్ నోటిఫికేషన్, జస్ట్ ఫ్యూ చేంజెస్ మాత్రమే కనిపిస్తాయి అంతే. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ అండ్ కట్ ఆఫ్ డేట్. సో ఏజ్ లిమిట్ అనేది మనకు 33 ఇయర్స్ అని మనం ముందే అనుకున్నాం. సో దాంతోపాటు ఓబీసీ ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి కట్ ఆఫ్ డేట్స్ అంటే ఈ యొక్క ఇయర్ కంటే ముందు పుట్టిన వాళ్ళు అనర్హులు. సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా 21/1988 ఉంది కదా, దీనికంటే ముందు పుట్టినటువంటి ఎస్సీ ఎస్టీ వాళ్ళు అనర్హులు. సో ఆ డైరెక్ట్ ఇక్కడ డేట్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క డేట్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే సరిపోద్ది. ఎవరైతే 1/1/2008 తర్వాత పుట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా అనర్హులే. ఓకే, ఈ యొక్క డేట్స్ మధ్యలో ఉండాలి. సో ఓబీసీ అయితే ఈ డేట్స్ మధ్యలో ఉండాలి, యూఆర్ కానీ ఈడబ్ల్యూఎస్ అయితే ఈ డేట్స్ మధ్యలో ఉండాలి. సో 1993 నుంచి 2008 మధ్యలో పుట్టినవాళ్ళు. ఓకే, అండ్ దానికి సంబంధించి డేటా కాకుండా నాకు ఎన్ని ఇయర్స్ నాకు రిలాక్సేషన్ వస్తుందంటే ఇక్కడ ఓబీసీ నాన్ క్రిమినల్ ఇయర్కి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్కి ఇక్కడ 3, 6 ఇట్లా డేటా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ యొక్క ఎస్ఎస్సి మెమో అంటే మీ యొక్క 10th క్లాస్ మెమో బేస్ పైన వీళ్ళు ఇక్కడ పరిగణలో తీసుకుంటారు. దాంట్లో ఏ చిన్న డిఫరెన్స్ ఉన్నా సరే దాని డిస్క్వాలిఫికేషన్ కిందనే తీసుకోవడం జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కన్నా తీసుకుంటే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ పీడబ్ల్యూడీ ఫీమేల్ ట్రాన్స్జెండర్ మైనారిటీస్ అండ్ ఈబీసీ వీళ్ళందరూ కూడా 250 రూపీస్ అయితే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఎగ్జామ్కి అపేర్ అవుతారో వాళ్ళందరూ కూడా 250 రూపీస్ అయితే రీఫండ్ అవుతుంది. రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరూ కూడా 500 రూపీస్ అయితే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎవరైతే ఎగ్జామ్కి అపేర్ అవుతారో వాళ్ళందరూ కూడా 400 రూపీస్ అయితే రీఫండ్ అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ రిజర్వేషన్ సంబంధించినటువంటి టోటల్ డేటా మనకి ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మెయిన్ డేటా ఇక్కడ చూడండి, ఓబీసీ క్యాండిడేట్స్ చాలా మంది డౌట్ వస్తుంది, సార్ నా దగ్గర 1 year ఓల్డ్ ఉంది, నా దగ్గర 2 years ఓల్డ్ ఉంది, అదంతా పనికి వస్తా అంటే డైరెక్ట్ ఇక్కడ మెన్షన్ చేసారు చూడండి,
సర్టిఫికేట్ అనేది ఓబీసీ సర్టిఫికేట్ యానేజర్ 2లో ఉన్నటువంటి ప్రొఫార్మ్ అది మనకి ఇక్కడ ఆన్ ఆర్ ఆఫ్టర్ April 1, 2025. సో April 1, 2025 ఆ రోజు కానీ లేదా దాని తర్వాత ఇష్యూ చేసినటువంటి సర్టిఫికేట్ మాత్రమే మీకు ఇక్కడ హెల్ప్ అవుతుంది. నా దగ్గర 2024 ఉంది, 23 ఉంది, 25 ఉంది, 2019 పనికి రాదు. మీకు యానేజర్ 2లో ఉన్నటువంటి ప్రొఫార్మా లేదా దానికి సిమిలర్గా ఉండేటటువంటి నియరెస్ట్ ఏదైతే ప్రొఫార్మా ఉంటుందో ఆ యొక్క ప్రొఫార్మా మనకి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి April 1, 2025 లేదా ఆ తర్వాతది ఉండాలి. అండ్ అది కూడా ఎప్పటిలోపు ఉండాలి. మరి దాని యొక్క లాస్ట్ డేట్ ఎప్పుడు? అప్లికేషన్ యొక్క లాస్ట్ డేట్ అంటే అప్లికేషన్ యొక్క క్లోజింగ్ డేట్ లోపే ఉండాల్సి ఉంటుంది. ఓకే, మీరు ఒకవేళ 2025 జూలైలో తీసుకున్నారు, ఆగస్టులో తీసుకున్నారు, 2025 అక్టోబర్లో తీసుకున్నారు, అది యాక్సెప్టబుల్. ఓకే, అండ్ దాంతోపాటు మీ సేవలో కానీ సచివాలయంలో తీసుకున్నాం, అది ఓకేనా అంటే అది కూడా ఓకే. కాకపోతే ఇది ఉంటే ఇంకా బెటర్. మీరు ఓబీసీ అని తెలుసుకోవడానికి మనకి ఇక్కడ ncbc.nsc.in అనేటటువంటి సైట్లోంచి మీరు ఆ యొక్క టోటల్ డేటాని అయితే క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇదంతా కూడా వాటికి సంబంధించినటువంటి డేటా. అండ్ దాంతోపాటు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కన్నా తీసుకుంటే సర్టిఫికేట్లో మీకు మీరు తీసుకున్నటువంటి సర్టిఫికేట్లో క్లియర్గా చూడండి, ఫైనాన్షియల్ ఇయర్ 24-25 ఉంటేనే అది పరిగణలో తీసుకుంటారు. ఓకేనా, ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 24-25 ఇది ఉండాలి. ఇది ఉంటేనే మీకు యాక్సెప్టబుల్. అండ్ నెక్స్ట్ మెయిన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మనకి ఇక్కడ ఫస్ట్ సిబిటి ఉంటుంది, ఆ తర్వాత పీఈటీ, తర్వాత డివి, అండ్ దాని తర్వాత మనకు మెడికల్. ఇది ఒక సీక్వెన్స్లో ఉంటుంది. సో సిబిటీలో కన్నా తీసుకుంటే 100 మార్క్స్కి మనకి ఇక్కడ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. జనరల్ సైన్స్ 25, మ్యాథ్స్ 25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20. సో ఈ విధంగా మన పేపర్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. 90 మినిట్స్లో ఎగ్జామ్ ఉంటుంది. 1/3 నెగిటివ్ కూడా ఉండడం జరుగుతుంది. సో ఈ యొక్క ఎగ్జామ్లో చేసినటువంటి పర్ఫార్మెన్స్ని బట్టి మనకు పీఈటీకి షార్ట్ లిస్ట్ చేస్తారు. సో మనకి ఇక్కడ ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో అడిగేటటువంటి టాపిక్స్ మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. సో ఇది మనకు అడిగేటటువంటి టాపిక్స్. సో దీంట్లో ఇంకా ఎన్లార్జ్డ్ డేటా ఉంటుంది. ఆల్రెడీ మనం డీటెయిల్గా లాస్ట్ నోటిఫికేషన్ అప్పుడే డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. మళ్ళీ ఒకసారి కూడా వీలుంటే డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ పీఈటీ సంబంధించినటువంటి డేటా. సో మేల్స్ అండ్ ఫీమేల్స్ సంబంధించినటువంటి టోటల్ డేటా. అండ్ నెక్స్ట్ డివికి 1:1 రేషియోలో వీళ్ళు ఇక్కడ షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ అనేది మల్టీ షిఫ్ట్లో జరుగుతుంది కాబట్టి నార్మలైజేషన్ అనేది జరుగుతుంది. ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు మన యొక్క లైవ్ ఫోటో తీసుకోవడం జరుగుతుంది. సో రీసెంట్ నోటిఫికేషన్స్లో లైవ్ ఫోటో ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రజెంట్ గ్రూప్ డి కూడా లైవ్ ఫోటో ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. మనం లైవ్గా ఆ యొక్క ఫోటోని తీసుకొని ఆన్ ది స్పాట్ వాళ్ళు దాన్ని డేటాలో ఎంటర్ అయిపోవడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఇక్కడ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో క్యాప్ కానీ, మాస్క్ కానీ, గ్లాసెస్ కానీ, స్పెక్టకిల్స్ కానీ ఇట్లాంటివి ఏవి పెట్టుకోకూడదు. నెక్స్ట్ సర్టిఫికేట్స్ ప్రొఫార్మాస్. సో ఇక్కడ మనకి ఎస్సీ/ఎస్టీ యొక్క ప్రొఫార్మా ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఓబీసీ ఎన్సీఎల్. సో ఈ విధంగా మీకు అయితే సర్టిఫికేట్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఓబీసీ ఎన్సీఎల్ సెల్ఫ్ డిక్లరేషన్. అండ్ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ ప్రొఫార్మా, ఈబీసీ, అండ్ నెక్స్ట్ డిక్లరేషన్. అండ్ నెక్స్ట్ డిసెబిలిటీ వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్. అండ్ నెక్స్ట్ క్వాలిఫికేషన్. సో ఇక్కడ ఉన్నటువంటి యొక్క పోస్టులు అన్నిటి కూడా క్వాలిఫికేషన్ చూడండి, 10th పాస్ ఆర్ ఐటీఐ ఆర్ ఈక్వివాలెంట్ ఎన్ఏసి గ్రాంటెడ్ బై ఎన్సీబీటీ. అంటే 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకు అర్హులే. ఆర్ అన్నట్టు అంటే 10th పాస్ అయి ఉండాలి లేదా ఐటీఐ చేయాలని ఖచ్చితంగా 10th పాస్ అయి ఉండాలి. మరి ఐటీఐ ఎందుకు మెన్షన్ చేసారో తెలియదు కానీ 10th ఎవరైతే 10th పాస్ అవుతారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్ని పోస్టులకు అర్హులే. ఓకే, అండ్ నెక్స్ట్ జోన్ వైజ్గా వేకెన్సీ. సో మనం డైరెక్ట్ మన యొక్క సికింద్రాబాద్కి వెళ్ళిపోదాం. తర్వాత మనం ఏ జోన్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి అదంతా కూడా మనం డైరెక్ట్ టెలిగ్రామ్లో మీకు అటాచ్ చేయడం జరుగుతుంది. అక్కడ మనకు పెద్ద ఛాన్సెస్ కూడా ఏం లేవు, ఉన్నాయి కొన్ని. సికింద్రాబాద్. సో ఇక్కడ మనకి సికింద్రాబాద్ సంబంధించినటువంటి వేకెన్సీస్ యొక్క డేటా. సో అసిస్టెంట్ బ్రిడ్జ్ 1, అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్ 22, అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ 10, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ 20, పీవే 39, ట్రాక్ మెయింటైనర్ 653, ఎస్ఎన్టీ 75, ట్రాక్ మిషన్ 29, పాయింట్స్మెన్ బి 128, అసిస్టెంట్ టీఆర్డి 35. సో ఇవి మనకు వచ్చినటువంటి టోటల్ వేకెన్సీస్ పోస్టుల వారీగా. అండ్ ఇక్కడ మనకు సిసిఐ సంబంధించినటువంటి డేటా, ఎక్స్ సర్వీస్మెన్ సంబంధించినటువంటి డేటా. మీరు ఇక్కడ ఇవన్నీ కూడుకుంటే తెలిసిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఇంకేమైనా కొత్త పాయింట్స్ కనుక మనకి ఇంపార్టెంట్ అయ్యి ఉంటే దాన్ని మీకు డైరెక్ట్గా టెలిగ్రామ్లో అటాచ్ చేస్తా, లేదు దానికి వీడియో చేయాల్సినటువంటి ఇంపార్టెంట్స్ ఉంటే దాని గురించి కూడా వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చినటువంటి గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే. సో దీంట్లో మనకు ఉన్నటువంటి కీలకమైనటువంటి పాయింట్స్ ఇవి. అండ్ దాంతోపాటు మీకు ఒక గ్రూప్ డి సంబంధించినటువంటి ఆల్రెడీ ఒక కోర్స్ అయితే రన్నింగ్ అవుతూనే ఉంది కదా. సో మన యొక్క యాప్లో అండ్ దాంతోపాటు మన యొక్క వెబ్సైట్ నుంచి కూడా మీరు యొక్క రైల్వే ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి కంబైన్డ్ ఫౌండేషన్ కోర్స్ అయితే గ్యాదర్ చేసుకోండి. ఆల్రెడీ గత గ్రూప్ డి ఎగ్జామ్లో అడిగినటువంటి అన్ని క్వశ్చన్స్ కూడా మనం ఇక్కడైతే క్లాసెస్ ద్వారా డిస్కస్ చేసుకోవడం జరిగింది.
అండ్ ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి 08/2024 గ్రూప్ డి క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఈ యొక్క కోర్సులోనే అవైలబిలిటీలోకి రాబోతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వండి. ఎక్కడి నుంచి జాయిన్ అవ్వాలంటే మన యొక్క శ్రీనివాసమే క్యాప్ నుంచి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.